ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావ విషయంలో మీరేమీ చేయలేకపోవచ్చు. కనీసం అక్క విషయంలోనైనా మీరు సహాయం చెయ్యాలి కదమ్మా. కష్టాల్లో ఉన్న అక్కను ఓదార్చాలి కదా. ప్రేమ పెళ్లి చేసుకుందని ఇన్నాళ్ళు అక్కని దూరం పెట్టారు. ఇప్పుడు ఇంకొక కారణంతో దూరం పెడుతున్నారు. ఆడపిల్లకు కష్టం వచ్చినప్పుడు ఇంటికొస్తే ఆదుకోవాలి కదా. అక్కకు మనం తప్ప ఇంకెవరున్నారు? మనమే కాదంటే అక్క ఎక్కడికి వెళ్తుంది? మధుని మన ఇంట్లో ఉండమని మీ నాన్నగారు చెప్పారు సీత. కానీ మధు సూర్యని బయటకు తీసుకురమ్మని అడిగింది. సాక్ష్యాలతో సహా దొరికిన సూర్యను ఏ కారణం చెప్పి మీ నాన్న బయటకు తీసుకురాగలరు సీత? కారణం లేకుండా సూర్యను వదిలేస్తే మీ నాన్నకు చెడ్డ పేరొస్తుంది కదా. ఇన్నేళ్లు మీ నాన్న ఏ మచ్చా లేకుండా డ్యూటీ చేశాడు. ఇప్పుడు సూర్య కోసమని మీ నాన్న అవినీతి పోలీస్ అనిపించుకోవాలా సీత? నేను అడుగుతుంది సూర్యబావని విడిచిపెట్టమని కాదు నానమ్మా, అక్కను ఆదుకోమని. ఆ రెండు ఒకటే సీత. మధుని ఆదుకోవడం అంటే సూర్యను నిరపరాధిగా వదిలేయడం. ఆ పని నేను చేయలేను. ఇంకేం చేయగలరు నాన్న మీరు? మీరందరూ ఇలా ఉన్నారు కాబట్టే అక్కను కలవడానికి ఆవిడిక్కడికొచ్చింది. ఎవరొచ్చారు సీత? మా అత్తయ్య మహాలక్ష్మి. ఆవిడ మధుని కలవడం ఏంటి? ఆవిడకేంటి అవసరం? మీ అత్తయ్య గారు ఇక్కడికెందుకొచ్చారే? ఏ పని మీద వచ్చారు? మీ అత్తయ్య గారికి మధుకి సంబంధమేంటే? ఆవిడెందుకు జోక్యం చేసుకుంటుంది? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. మహాలక్ష్మి అత్తయ్య అక్కడ ఉంటుంది. అక్కకు మన మీద లేనిపోనివి చెప్తూ ఉంటుంది. అక్క మనసుని ఆవిడ చెడగొట్టక ముందే అక్కని తీసుకుని నేనే ఇక్కడికొస్తాను. మీ అత్తయ్య నువ్వు కలిసే వచ్చారా? లేదమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.